అట్టహాసాలు ఆర్భాటాలకు దూరంగా ఉండే ఆ నాయకుడు హఠాత్తుగా రూటు మార్చేశారు. స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించి ప్రజల అభిమానం పొందాలని తప్పించే ఆ నేత అకస్మాత్తుగా తన స్వభావానికి విరుద్ధంగా అడుగులు వేశారు. అందరూ ఆశ్చర్యపోయేలా పుట్టినరోజు వేడుకలను ఓ రేంజ్లో నిర్వహించారు. ఆ వేడుకలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారే, రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారే. ఎవరా నేత? ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆ నేత మీద? వాచ్ ఇట్. ఇది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ గ్రౌండ్. ఇక్కడ ఓ భారీ సెట్టింగ్ వేశారు. అది చూసి ఏదో సినిమా షూటింగ్ చేస్తున్నారేమోనని స్థానికులు అనుకున్నారట. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అక్కడ జరిగిన కార్యక్రమాన్ని చూసి నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకున్నారని సమాచారం. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు కనీవిని ఎరుగని రీతిలో అట్టహాసంగా, అంగరంగ వైభవంగా, ఆకాశమే హద్దుగా అన్నట్టుగా జరగడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గా అందరికీ సుపరిచితులైన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సాధారణంగా హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. ఆ మేరకు ఆయనకు ప్రజల్లో పేరుంది. ఎమ్మెల్యే అవ్వకముందు, అయిన తర్వాత కూడా ఆయన ఏ హడావిడి లేకుండా తన పనేదో తాను చేసుకుంటూ వచ్చారు. చాలా వరకు విమర్శలకు దూరంగా ఉండేవారు. కానీ ఆదివారం ఆయన జన్మదినం సందర్భంగా చేసిన హంగామా తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. తన స్వభావానికి విరుద్ధంగా లక్ష్మారెడ్డి ఈ స్థాయిలో వేడుకలు నిర్వహించడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రజా జీవితంలో ఉన్న ఎవరైనా ఏ కార్యక్రమం చేపట్టినా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. విమర్శలకు తావు లేకుండా నడుచుకుంటారు. ఆ విషయాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గుర్తించలేదా అనే ప్రశ్న ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఇద్దరు ముగ్గురు షాడో నేతల సలహాల మీద ఆధారపడుతూ ఉంటారని సమాచారం. వారి సలహానో లేక మరెవరు చెప్పారో ఎమ్మెల్యే తన పుట్టినరోజు సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించిన ఈ భారీ కార్యక్రమం గురించి రాజకీయ వర్గాల్లో కథలుగా చెప్పుకుంటున్నారు. మామూలుగా నేతలు తమ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమమో లేక మరేదైనా సేవా కార్యక్రమమో నిర్వహిస్తూ ఉంటారు. అది వారికి సబబుగా ఉంటుంది. పనిలో పనిగా పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నమూ చేస్తూ ఉంటారు. అది వారికి రాజకీయంగా మైలేజ్ అవుతుంది. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఈ విధంగా సినిమా స్టైల్లో సెట్టింగ్ వేయడం, దానికి ఓ సింగర్ను తీసుకొచ్చి పాటలు పాడించడం విమర్శలకు కారణమవుతోంది. ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల సందర్భంగా భారీ స్థాయిలో పోలీసు భద్రతను కల్పించారు. ఓ నేతకు సంబంధించిన ప్రైవేటు కార్యక్రమానికి ఈ స్థాయిలో పోలీసులను ఉపయోగించడం ఏంటని ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారని సమాచారం. ఇలా ధూమ్ధామ్గా పుట్టినరోజు సంబరాలు నిర్వహించడం అవసరమా అని స్థానికంగా చర్చ జరుగుతోంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈ స్థాయిలో రెచ్చిపోయి బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించడం వెనుక ఓ కారణం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీసీ గర్జన పేరుతో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న ఇదే గ్రౌండ్లో సభ నిర్వహించి బిఎల్ఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై ఆగ్రహంగా ఉన్న ఎమ్మెల్యే ఒక కౌంటర్ సభ పెట్టి తన సత్తా చాటాలని అనుకున్నారట. తనను రాజకీయ ప్రత్యర్థులు తిట్టిన చోటే జేజేలు కొట్టించుకోవాలి అని ఎమ్మెల్యే భావించారట. సమయము, సందర్భం కోసం ఎదురు చూస్తూ వచ్చారట. ఆయన అనుకున్నట్టుగానే జన్మదినం రావడంతో ఆ కార్యక్రమాన్ని ఇదిగో ఇలా ధూమ్ధామ్గా నిర్వహించారని కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఏదేమైతేనేం మొత్తంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ జన్మదిన వేడుకల హంగామా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి.